వారం నుంచి ఇప్పటి వరకు దేవుడు తన సజీవ లెక్కలో మనల్ని కాపాడుతూ వచ్చి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకమైన తండ్రి, నిత్యము దూతలతో భక్తులతో అందరితో స్తుతింపబడుచు కొనియాడబడుచున్న దేవా నీకు వందనాలు తెలియజేస్తూ, దేవా ఈ దినము తండ్రి దేవా నీ పరిశుద్ధ ఆదివారమునైనా పాటలలో ఆరాధనలో ప్రతి విషయంలోని మమ్మల్ని ఇంతవరకు నడిపించిన దేవా నీకు వందనములు చెల్లించుకుంటూ, ఈ దినము తండ్రి వాక్యములోకి మేము వెలుచుండగా మా జీవితాలకి ఏదైతే తండ్రి సరిచేసుకోవడానికి సరి అయిన వాక్యము అది మాకు అందించవలసిందిగా కోరుకుంటూ, అల్పురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకుని అలనాడు మోషే నోటికి ఏ రీతిగా బూరగా ఉన్నావో ఈనాడు నాతో కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, ఈ చిన్ని ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకోవాల్సిందిగా నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన ఆలకించి అంగీకరించవలసిందిగా కోరుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినము నేను ఎస్తేరు గ్రంథం ద్వారా మాట్లాడాలని ఆశపడుచున్నాను. ఎస్తేరు మనందరికీ తెలిసినదే, మనము అనేక మార్లు విని ఉంటాం ఎస్తేరు గారి గురించి. ఎలాగా సామాన్యురాలైన వ్యక్తి రాణిగా మారినది అని చెప్పి అందరి సేవకుల ద్వారా మనము విని ఉంటాం. అయితే మనం చూద్దాం ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఎవరైనా చదువుతారండి? మైక్లో చదువు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మేర్తకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనము ఎస్తేరు గారిని చూసినట్లయితే తను తల్లిదండ్రులు లేనిదే ఉన్నది. అంటే తనకంటూ సొంత వారు లేనిది, ఒక ఒంటరి స్త్రీగా మిగిలిపోయినదై ఉన్నది ఎస్తేరు. అయితే ఈనాడు కూడా అనేక మంది మన చుట్టూ అందరూ ఉన్నా కూడా ఒంటరిగా మిగిలిపోయిన వారు అనేక మంది ఉంటారు. మనస్సులో నెమ్మది లేక ఒంటరిగా నిలవబడిన వారు అనేక మంది ఉన్నారు. సమస్యల ద్వారా అందరితో వెలివేయబడి ఒంటరి చేయబడిన వాడు అనేక మంది లేకపోలేదు. అయితే ఈనాడు ఎస్తేరు ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, తన బాల్యం నుండి ఒకవేళ మొర్దెకై తనను పెంచుకున్నా కూడా తల్లిదండ్రులంతా చూడలేకపోవచ్చు. తల్లిదండ్రులకి మించిన ప్రేమ, దేవుని తర్వాత తల్లిదండ్రులు మనకి అంతకన్నా మించిన ప్రేమ ఈ లోకంలో లేనే లేదు. అయితే ఈ ఎస్తేరుకి ఉన్న ఒకటే ప్రేమ పంచేవారు ఎవరున్నారు? తన పినతండ్రి ఒక్కరే ఉన్నారు. అయితే అతి పక్కన పెట్టినప్పుడు ఎస్తేరుని మనం చూసినప్పుడు బాల్యం నుంచి కూడా ప్రతి విషయంలో లోటుపాట్లు చూసిన వ్యక్తిగా మనము గమనించవచ్చు. ఎవరైనా తన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ప్రేమ చూపిస్తున్నప్పుడు, నాకు తల్లిదండ్రులు ఉండినట్లయితే ఇలాగ ఉండేది కాదు కదా నా స్థితి, నాకు కూడా ప్రేమించేవారు ఉండేవారు కదా అని చెప్పి తను ఖచ్చితంగా ఆశపడి ఉంటుంది. లేకపోతే వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి తన తల్లిదండ్రులు ఏమన్నా కొనిచ్చినా, కొత్త బట్టలు తీసుకొని వచ్చినా, ఇంకా ప్రేమను అధికముగా చూపించినప్పుడు, నాకు నా తల్లిదండ్రులు ఉన్నట్లయితే నేను ఈ రీతిగా ఉండేదాన్ని కదా, నా జీవితము వేరేలా ఉండేది కదా అని చెప్పి తను అనుకుని ఉండొచ్చు. అయితే ఆ ఒంటరితనములో కూడా తాను దేవునిపై ఆధారపడి ముందుకు కొనసాగింది కాబట్టి ఈనాడు మనము తనని ఎలాగో చెప్పుకుంటున్నాము? సామాన్యమైన ఎస్తేరుగా చెప్తున్నామా? రాణి అయిన ఎస్తేరుగా మనము చెప్తున్నాం. దేనికి ఇది కారణము? తాను దేవునిపై ఆధారపడింది. ఏం చేసింది ఎస్తేరు? దేవునిపై ఆధారపడింది. ఈనాడు ఎస్తేరు ఒంటరితనములో ఏ రీతిగా దేవునిపై ఆధారపడిందో మనము కూడా మొదట ఎస్తేరు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రతి విషయంలో కూడా దేవునిపై ఆధారపడటం అలవాటు చేసుకోవాలి. రెండవదిగా అదే 2వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, మొదటిగా ఒంటరితనంలో ఎవ్వరూ నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరి దగ్గర నుంచి నాకు సహాయం రావట్లేదు అనుకున్న స్థితిలో దేవుడు తనని చూడడం ప్రారంభించాడు. అది మనకు ఎవరికైనా తెలుసండి? కార్యము జరిగింది కాబట్టి దేవుడు తనను చూశాడని చెప్పి మనం చెప్పగలుగుతున్నాం. కానీ మనము పుట్టక ముందే పిండమునై ఉండగా ఆయన మనల్ని ఎరిగి ఉన్నవాడు. ఎస్తేరును కూడా ఎరిగి
తన ఒంటరితనంలో ఎరిగి ఉన్నాడు. రెండవదిగా 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. స్త్రీలందరికంటే రాజు దయాదాక్షిణ్యములు రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఇక్కడ మనం చూసినట్లయితే రాజు యొక్క అనుగ్రహమును పొందుకొని ఉన్నది. ఎలాగూ అక్కడ అనేకమైన కన్యకలు ఉన్నారు. అయితే ఆ కన్యకలందరికీ చాలా ఆభరణాలు రెడీ అవ్వడానికి, రాజు దగ్గరికి వెళ్ళాలంటే, ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎంతలా రెడీ అవుతామా లేదా? సరైన శారీ కావాలి, లేకపోతే కొత్త బట్టలు కావాలి, నగలు కావాలి, అనేకమైన మనం వెతుకులాడి శ్రేష్టమైనది ఎంచుకుని చక్కగా కనబడాలి, చక్కగా ఫొటోస్ తీసుకోవాలని రెడీ అవుతాం. అలాగుననే రాజు దగ్గరికి ఈ కన్యకులు వెళ్ళటకు ముందు వారికి ఇవ్వబడిన అనేకమైన శ్రేష్టమైన వస్త్రములు, బంగారు నగలు అన్నీ అందరూ ధరించారు. కానీ ఎస్తేరు మాత్రము మనకి ఫస్ట్లోనే చూసాం, ఆమె రూపవతి, బహు సౌందర్యముగా ఉన్నదని గ్రంథములో రాయబడి ఉన్నది. అయితే ఎస్తేరు వారికి ఇచ్చిన నగలేమీ ధరించుకోలేదు, కానీ తనకున్న నీతి, నిజాయితీ, ఇవే క్యారెక్టరిస్టిక్స్ అనేవి తను ధరించుకుని రాజు ముందుకు వెళ్ళింది. వెళ్ళగానే రాజుకి ఏం పుట్టిందండి? ఎస్తేరు పట్ల దయ కలిగింది. ఈనాడు నీవు కూడా ఒంటరితనములో నిలవబడిపోయి, శ్రమల మధ్యలో నలిగిపోయి, ఒకవేళ నీ అధికారులు లేకపోతే నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చులకనగా చేసి చూస్తారనో, లేకపోతే నీవు మంచిగా లేవని, నీ సమస్యలలో మునిగిపోయావని నిన్ను చిరాకపడి వెలివేస్తున్నారని నీవు అనుకుంటున్నావేమో, కానీ నిజమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఈనాడు నీతో మాట్లాడుచున్నాడు. నా ప్రియ కుమారి, నా ప్రియ కుమారుడా, నేను నీకు తోడై ఉన్నాను. నీ ప్రతి విషయంలోనూ నేను నీకు సహాయం చేస్తాను. నీ అధికారుల మధ్యలో నీవు దయనొందిన వాడవుగా, దయనొందిన దానవుగా నిన్ను నిలవబెడతానని చెప్పి ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. మీరు బలముగా నమ్మినట్లయితేనే వాగ్దానాన్ని స్వీకరించగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఒంటరితనములో దేవుడు పట్టించుకున్నాడు. రెండవదిగా అధికారుల మధ్యలో దయనొందిన దాననుగా తాను నిలవబెట్టి ఉన్నాడు. ఇవి అన్నీ కూడా ఎందువలన పొందుకుంది అని అంటే, తాను నమ్మకము, నీతి, దయ, భయభక్తులు కలిగినవనేవి తాను ధరించుకుంది కాబట్టి ఇవన్నీ కూడా తాను పొందుకోగలిగింది. ఈనాడు కూడా మనము శ్రమలని శ్రమ అని శ్రమనే తలుస్తున్నాం, కానీ సర్వశక్తుడైన దేవుడు నా పక్షమునున్నాడు కదా, నేను ఆయన్ని ఆశ్రయిస్తే ఈ శ్రమ ఏ పాటిది అని చెప్పి మనం తలంచుకోక శ్రమనే వెంటాడుతున్నామంట. మామూలుగా విశ్వాసులమేంటి, అవిశ్వాసులమేంటి ఎక్కువగా పలికేది ఏంటంటే, నా జీవితంలో చాలా కష్టాలు చూసేసాను. ఇదే కదా ఎక్కువ చెప్పేది. నా జీవితంలో చాలా ఆశీర్వాదాలు చూసామని సాక్ష్యం చెప్పేవారిని ఎక్కడైనా విన్నామా? ఎక్కువ చాలా కష్టాలు చూసేసామని చెప్పేవారినే విని ఉంటాం. నా జీవితంలో ఇప్పటికే చాలా కష్టాలు చూసేసామండి, చాలా శ్రమలు అనుభవించేసామండి. కానీ బాల్యం మొదలు ఇప్పటి వరకు నీవు బ్రతికి ఉన్నావంటే ఎన్ని మేలులు చేసి ఉన్నాడు నీ పట్ల దేవుడు. హల్లెలూయా, దేవునికి నామానికే మహిమ కలుగును గాక. ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడు, శ్రమలో నిన్ను వదిలేసేవాడు కాదు. నీ దేవుడు నిత్యము నీ చేయి పట్టుకుని నీ వెంబడి తను అడుగు వేస్తూ నడిపించేవాడు. మరి ఒక మాట ఏంటంటే, తాను ఒంటరిది, అనాథ మరియు ఎవరు లేనిదై ఉండి కూడా రాణిగా మారింది. అయితే రాణిగా మారిన తర్వాత తనకు ఒక పెద్ద టాస్క్ వచ్చింది. ఏంటి అనంటే, తన ప్రజలు యూదులందరూ కూడా శ్రమలో ఉన్నారు. వారిని విడిపించాలి అనంటే రాజు దయ కలగాలి. అయితే దానికి ఉన్న మెయిన్ సూత్రధారి ఎవరు? అక్కడ వీళ్ళకి యూదులకి ఆశ్రయంగా ఎవరున్నారు? ఎస్తేరే ఉంది. కానీ నేను రాణిగా ఉన్నాను కదా, వీరికి నేను ఏమీ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నా పొజిషన్ వేరు, నా స్థితి వేరు అని చెప్పి గర్వపడకుండా ఉపవాస ప్రార్థనతో, రాణికి అవసరమా అండి? ఉపవాస ప్రార్థన నుండి జనులను రక్షించే అవసరం ఉండదా? తనకి లేని లోటు ఏమైనా ఉంటుందా? తనకేమైనా లోటు ఉంటుందా రాణి గృహంలో?
ఏమీ ఉండదు, అన్ని సౌకర్యాలు కలిగి ఉంటుంది. కానీ తన యొక్క జనమును విడిచిపెట్టక దేవుని యందు భయభక్తులు కలిగి తన జనము కోసం ఉపవాస ప్రార్థన చేసి ఒక ముందడుగు వేసింది, ఒక సాక్షిగా నిలువబడింది. తను అంత ఉన్నతాధికారంలో ఉన్నా కూడా మనల్ని మడిచిపోలేదని జనములో ఒక పేరు నిలిచిపోయి ఉంటుంది ఎస్తేరు గారి గురించి. అలాగుననే నీవు ఒకానొక చోట శ్రమలలో నిలవబడిపోయి ఆశీర్వాదంలోకి వెళ్ళిన సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. ఒకానొక స్థలంలో ఒకానొక రోజుల్లో నేను చాలా దీనుడునై ఉన్నాను, ఇప్పుడు నేను ఆశీర్వదింపబడి ఉన్నాను అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఆశీర్వాదంలోకి వెళ్ళిన తర్వాత సాతానుడు ఎన్నో గలిబిలి చేస్తాడు. నీకున్న ఉద్యోగం బట్టి, నీకున్న డబ్బుని బట్టి నీలో ఏమి వస్తుంది? గర్వం అనేది వస్తూ ఉంటుంది. అయితే ఆ గర్వాన్ని ఎప్పుడూ కూడా నీ దరికి చేరనీయకూడదు. తన గర్వాన్ని పెంచకుండా భయభక్తులు కలిగి తగ్గించుకుని తన ప్రజల కొరకు నిలబడింది కాబట్టి ఒక మారే కాకుండా మరి ఒక మారు కూడా రాజు దగ్గర దయనుంది తన ప్రజలను రక్షించుకోగలిగింది ఎస్తేరు. ఎందువలన? మరి ఒక మారు కూడా తన స్థితిగతులను మరచి నజరేయుడైన యేసు వలన సమస్తమును చేయగలము, సమస్తమును సాధించగలమని నమ్మింది. ఉపవాసముతో దేవుని పాదాలు పట్టుకుని తన ప్రజలను రక్షించుకుంది. ఈనాడు నీ స్థితిగతి ఏదైనా, నీ స్నేహితుల కోసము, నీ సంఘము కోసము, నీ కుటుంబము కోసము ఉపవాసముండి ప్రార్థన చేయుట నీకెంతో అవసరం. నాకు సమస్య ఉంటేనే నేను ఉపవాసం ఉంటాను, నాకు సమస్య ఉంటేనే నేను ప్రార్థన చేస్తాను అనేది కూడా వెర్రితనముగా ఎంచబడుతుంది. నీ చుట్టూ ఉన్నవారు నీ కోసం ప్రార్థన చేయరా? సంఘం నీ కోసం ప్రార్థన చేస్తుంది, కుటుంబం నీ కోసం ప్రార్థన చేస్తుంది, నీ స్నేహితులు నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి నీవేం చేస్తున్నావు? ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కుటుంబము కోసము, నీ సంఘము కోసము, నీ స్నేహితుల కోసము నీవు ప్రార్థన చేయగలిగితే నీ నుండే మార్పు తేబడుతుంది. నీవే ఒక ఎగ్జాంపుల్గా ఎంచబడతావు. ఈరోజు ఎస్తేరు ఒక ఎగ్జాంపుల్గా ఉండబట్టే కదా మనం చెప్పుకుంటున్నాం పలానా విధంగా ఉండాలని. నీవు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలని చెప్పి దేవుడు నన్ను బట్టి ఆశిస్తున్నాడు. ఒంటరి వాడైనను 1000 మంది అవుతాడని చెప్పి దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు కదా. తగ్గించుకొని నెమ్మది కలిగి భయభక్తులు కలిగి దేవునిలో ముందుకు కొనసాగినట్లయితే అనేకమైన ఆశీర్వాదాలు నీవు వెతుక్కోక్కర్లే, అవే నీ వెన్నంట దేవుడు నడిపిస్తాడు. కాబట్టి నీవు ఒంటరిలో ఉండిపోయి నాకు చాలా శ్రమలు ఉండిపోయి అనేక మంది నేను డబ్బు లేదని చెప్పి నన్ను వెలివేయచ్చు. డబ్బు ఉన్నంత వరకు అనేక మంది నీ చుట్టూ ఉండొచ్చు, డబ్బు లేకపోవడం ద్వారా అనేక మంది నిన్ను వెలివేయచ్చు. నీకు ఆస్తిపాస్తులు చూచి అనేక మంది నీ చుట్టూ ఉండొచ్చు, పేరును బట్టి అనేక మంది నీ చుట్టూ ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా చిటుకులో వెళ్ళిపోతాయి. అవునా? నువ్వు చిన్న తప్పు చేయి, నువ్వు సంపాదించిన కష్టపడి ఎన్నో ఏళ్ళు సంపాదించిన పేరు, ప్రఖ్యాతి అన్నీ కూడా నిమిషంలో మాయమైపోతాయి. ఎందుకంటే అవన్నీ కూడా సాతాను మనకు చూపించిన ఆకర్షణలు. నిజ దేవుణ్ణి నీవు నమ్మి ముందుకు కొనసాగి నీవు పడిపోయినను కూడా విశ్వాసములో నిలిచినట్లయితే ఎస్తేరు వలె దీనురాలైనను కూడా రాణిగా మారింది కదా. మరి సామాన్యులమైన మనలను ఆశీర్వాదంలోకి నడపలేడా దేవుడు? చెప్పండి, నడపగలుగుతాడా? నడపలేడా? సామాన్యులమైన మనము ఆశీర్వాదంలోకి నడపబడును గాక. ఆమేన్. మీరందరూ ఎవరైతే ఆశపడతారో ఆశీర్వాదంలోకి నడవబడాలని చెప్పి మీరందరూ కూడా మీ పూర్ణ హృదయంతో పలకండి, నేను సామాన్యుడైన నేను ఆశీర్వాదంలోకి నడపబడతాను. చెప్పండి, సామాన్యుడనైన నేను ఆశీర్వాదంలోకి నేడు నడవబడుచున్నాను. ఆమేన్. దేవుడు మనల్ని సామాన్యులైన మనలను ఆశీర్వాదంలోనికి తీసుకురావడానికి ఆశపడుచున్నాడు. అయితే ఒక విశ్వాసి ఏ రీతిగా ఉండాలో నేను చెప్పనా అండి? ఒక విశ్వాసి ఎండిపోయిన చెట్టు వలె ఉండాలి. ఎండిపోయిన చెట్టు ఎలా ఉంటుంది? ఒక ఆకు ఉంటుందా? అందం ఉంటుందా? దానికి సౌందర్యం ఉంటుంది. దాన్ని చూసి ఇష్టపడేవారు ఎవరైనా ఉంటారా? అయితే దాని నుంచి మనం ఒక విషయం నేర్చుకోవచ్చు. ఎండిపోయిన చెట్టు ఎలా అయినా కూడా నిలకడగా ఉంటుంది. ఎండిపోయిన చెట్టు వంగుతుందా? ఊగుతుందా? నిలకడగా ఉంటుంది. అలాగనే విశ్వాసి శ్రమలకు వంగిపోకుండా
పడిపోకుండా ఈ శ్రమ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శ్రమ నుంచి నన్ను తప్పిస్తేనే దేవుడు ఉన్నట్టు అని కొంతమంది అంటారు. అలాంటి విషయాలు కలిగిన వారుగా ఉంటే నీవు విశ్వాసిగా ఎంచబడవు, ఏదో నామకార్థ క్రైస్తవుడుగానే ఎంచబడతావు. కనుక నీ విశ్వాస జీవితం ఏ రీతిగా ఉంటుందో పరిశీలన చేసుకో. ఒంటరిగా ఉన్న నీవు, సమస్యల ద్వారా ఒంటరి చేయబడిన నీవు ఈరోజు అనేక మంది ఇందాకన్నా సాక్ష్యం పంచుకుని ఉన్నారు. అక్కడ అందరూ కూడా నన్ను ఒంటరి చేసి ఉన్నారు, కానీ అధికారుల మధ్యన దేవుడు నిలవబెట్టబోతున్నాడు. నజరేయుడైన యేసు నామమున దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎస్తేరు మనకి ఏమేమి నేర్పిస్తుంది? ఒంటరితనంలో ధైర్యముగా ఉండుట, ఉపవాసం చేసి తన స్థితిని కూడా మరచి ప్రజల కోసం సేవ చేయుటకు. నీకు చేతనైనప్పుడు సహాయం చేయక మానొద్దు. నీకెంత చేతనైతే అంతే చేయి, ఉన్నతంగా చేయాల్సిన అవసరం లేదు. నీకు ఎంత చేతనైతే అంత సహాయం చేయకుండా ఉండొద్దు. ఇవి అన్నీ కూడా విశ్వాసికి ఉండాల్సిన లక్షణాలు. మరి ఒకటి లాస్ట్గా ఏంటి అని అంటే, సమస్యను ఎదుర్కొనే ముందు, సమస్య అని బాధపడుతూ ఉంటాం కదా, ఆ సమస్యని ఎదుర్కొనే ముందు ఎలాగో సిద్ధపడాలి అని అంటే, మనకు దేవుడు ఒక కవచం ఇచ్చాడు. యుద్ధానికి వెళ్ళే ముందు ఏం ధరిస్తారు రాజులు? కవచము, ఖడ్గం ఇవన్నీ రెడీ చేసుకుని వెళ్తూ ఉంటారు. అయితే మనకున్న కవచం ఏంటి అని అంటే ప్రార్థనా కవచం. దావీదు ప్రార్థన చేసుకునే కదా గొలియాతును చంపడానికి వెళ్ళాడు. ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసి తన జైలును రక్షించుకోవడానికి వెళ్ళింది, అవునా కదా? దానియేలు కూడా ప్రార్థన చేయటం మానలేదు. రాజు శాసనం పెట్టినా కూడా ప్రార్థన చేయటము మానలేదు. ఈ రీతిగా నీ సమస్య ఏదైనా కూడా నీవు ప్రార్థించటం మానకుండా ఉంటే దేవుడు నీ సమస్యను పటాపంచలు చేస్తాడు ఖచ్చితంగా. ఆమేన్. దేవుడు నీ సమస్యను చిత్తుగా నలగగొడతాడు. సాతాన్ని ఏ రీతిగా నలగొడతాం? కాళ్ళ కింద చిత్తుగా నలగొడతా. ఆ రీతిగా నీ దేవుడు నీ సమస్యను ఈ దినము నుంచి ప్రార్థనతో ఎదుర్కొన్నట్లయితే సమస్యను చిత్తు చేయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. ఇలాగున నీవు విశ్వాసములో ఎదుగుతూ ఉంటే ఆ విశ్వాసానికి ఫలితం ఏంటి అని అంటే, అలనాడు ఏ రీతిగా రాణి అయి కూడా గొప్పగా పిలువబడిందో, ఈనాడు నీవు సామాన్యుడిగా ఉన్న నీవు ఏ రీతిగా మారబడతావు? ఆశీర్వాదంలోనికి దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా మనలను చేయగలుగుతాడు దేవుడు. హల్లెలూయా. అయితే మరి ఒక ఉపమానం ఏంటి అని అంటే, తన పినతండ్రి మొర్దుకై ఉన్నాడు కదా, మనం ఇప్పుడు అన్న చెప్పి ఉన్నాడు, నేను ఏమీ చేయట్లేదు కానీ అందరూ నా మీదకి చెడు చేయాలని వస్తూ ఉన్నారు. అయితే మొర్దుకైకి కూడా ఆ రీతిగానే తను ఏమీ చెడు చేయకపోయినా ఒక వ్యక్తి తనను చంపాలని చెప్పి ఆలోచన చేసి ఒక ఉరికొయ్యను తన ఇంటి వద్ద తీసి ఉన్నాడంట. అయితే రాజు దగ్గరికి ఒక సంభాషణ కోసం వెళ్ళినప్పుడు ఎవరైతే ఉరికొయ్యను పెట్టి ఉన్నాడో అతనే తన నోటితోనే ఇలాగున అభిషేకం చేయాలి, ఊరేగించాలి, ఘనముగా తనను సన్మానించాలని చెప్పి పలికించి ఉన్నాడు దేవుడు. ఎలాగున నీ అధికారులు ఎదుట నీ తోటివారు నిన్ను హింసించాలని దూషించాలని పలికినా కూడా ఆ మాటలను ఆశీర్వాదముగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. దేవుడు ప్రతిదానికి కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు ఏ రీతిగా చేస్తాడంటే, కీడును నీ మీద పట్టిన దూషణ అంతా కూడా మేలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఎప్పుడు నీవు ఆయన మీద ఆధారపడినప్పుడు. ఒంటరిగా ఉన్నాను, నేను ఎవరూ లేక ఉన్నాను అని చెప్పి ఆనాడు నిలవబడిపోయి ఉంటే ఈనాడు రాణిగా అయ్యేది కాదు. ఒంటరిగా ఉన్నను నీతి భయభక్తులు విశ్వాసము నీ జీవితంలో కలిగి ఉంటే సామాన్యులైన మనలను దేవుడు ఆశీర్వాదంలోనికి నడిపించునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు,
బ్రతకాలయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ